Welcome to my dear students and friends. My name is Chatla Parshaya, lecturer in Commerce, Government Degree College, Mantani, Peddapalli district. ఈరోజు మనము నేర్చుకోబోయే పాఠ్యాంశము లేదా టాపిక్ బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్కు సంబంధించిన టాపిక్ లేదా బీకామ్ థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమ్కు సంబంధించిన టాపిక్. అది కంపెనీల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్. మరి దీంట్లో మనము పరిచయము, తర్వాత కంపెనీల చట్టము 1956లో మరియు 2013 ఆధారంగా మనకి సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంపెనీలను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగినది, వాటి నిర్వచనాలను ఈరోజు మనము నేర్చుకుందాం. మరి మొదట కంపెనీల వర్గీకరణ కంటే ముందు మరి పరిచయం గురించి నేర్చుకున్నట్లయితే, కంపెనీల చట్టము 1956 ప్రకారం మనకు 10 రకాల కంపెనీలు మాత్రమే నమోదవుతాయని తెలియడం జరిగింది. కానీ 2013లో ప్రవేశపెట్టిన కంపెనీల చట్టము తర్వాత అది 10 రకాలతో పాటుగా మరొక 5 రకాల కంపెనీలు, అనగా మొత్తము 15 రకాల కంపెనీలు నమోదు కావచ్చని పేర్కొనడం జరిగింది. వాటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చూసినట్లయితే, కంపెనీల చట్టము 1956లో నమోదైన 10 రకాల కంపెనీలు ఏమిటని చూసినట్లయితే, 1. వాటా పరిమిత కంపెనీలు. 2. పూచీ పరిమిత పబ్లిక్ కంపెనీలు. 3. పూచీ పరిమిత పబ్లిక్ కంపెనీలు వాటా మూలధనం లేనివి. అదేవిధంగా అపరిమిత పబ్లిక్ కంపెనీలు వాటా మూలధనం లేని కంపెనీలు. అదేవిధంగా 6వది వాటా పరిమిత ప్రైవేటు కంపెనీలు. 7వది పూచీ పరిమిత ప్రైవేటు కంపెనీలు. 8. పూచీ పరిమిత ప్రైవేటు కంపెనీలు వాటా మూలధనం లేని కంపెనీలు. అదేవిధంగా 9వది ప్రైవేటు అపరిమిత కంపెనీలు వాటా మూలధనం ఉన్న కంపెనీలు. 10 ప్రైవేటు అపరిమిత కంపెనీలు వాటా మూలధనం లేని కంపెనీలు. వీటితో పాటుగా 2013లో ఏర్పాటు చేయబడిన కంపెనీల చట్టము చెలామణిలోకి వచ్చిన తర్వాత వాటికి మరొక 5 కంపెనీలను యాడ్ చేయడం జరిగినది. అవి 1. వాటా పరిమిత ఏక వ్యక్తి కంపెనీలు. మరొకటి 12వది పూచీ పరిమిత ఏక వ్యక్తి కంపెనీలు. 13 పూచీ పరిమిత ఏక వ్యక్తి కంపెనీలు వాటా మూలధనము లేకుండా. అదేవిధంగా ఇక అపరిమిత ఏక వ్యక్తి కంపెనీలు వాటా మూలధనం లేకుండా. అంటే ఏక వ్యక్తి కంపెనీలకు వర్తించే నియమ నిబంధనలు, కంపెనీల నియమాలు 2014లోని 3 నుండి 7 నియమాలు గమనించవలసిన అవసరం ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు కంపెనీల వర్గీకరణలో మనము 2013 కంపెనీల చట్టం ప్రకారం నమోదైన మరియు నమోదు కాని వివిధ రకాల కంపెనీలను క్రింది విధంగా పేర్కొనటం జరిగినది. 1. నమోదైన కంపెనీలు. 2వది నమోదు కాని కంపెనీలు. మరి నమోదైన కంపెనీలు చార్టెడ్ కంపెనీలు అని, శాసనాత్మక కంపెనీలు అని,
మరొక రకంగా చెప్పినట్లయితే వాటా పరిమిత కంపెనీలు అని, పూచీ పరిమిత కంపెనీలు అని. వాటా పరిమిత కంపెనీలలో ఏకవ్యక్తి కంపెనీలు అని, పబ్లిక్ కంపెనీలు అని, ప్రైవేట్ కంపెనీలు అని. అదేవిధంగా పూచీ పరిమిత కంపెనీలలో కూడా మళ్ళీ ఇవి ఉండడం జరిగింది. ఓపీసీ అంటే 1 పర్సన్ కంపెనీగా మనం ట్రీట్ చేస్తామండి. ఓపీసీ 1 పర్సన్ కంపెనీ. అదేవిధంగా పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. అయితే కంపెనీలను మరొక విధంగా మనము వర్గీకరణ చూసినట్లయితే 2013 కంటే ముందు నమోదు ఆధారంగా కంపెనీల వర్గీకరణ అని, రుణ బాధ్యత ఆధారంగా కంపెనీల వర్గీకరణ అని, ప్రజల అభిలాషను బట్టి కంపెనీల వర్గీకరణ అని, స్వరూప స్వభావాల కార్యకలాపాలను బట్టి కంపెనీల వర్గీకరణ అని మనము పేర్కొనటం జరిగినది. అందులో ముఖ్యంగా నమోదు ఆధారంగా ఏర్పడ్డ కంపెనీలు ఏమిటని చూసినట్లయితే చార్టర్డ్ కంపెనీలు, ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన కంపెనీలు, రిజిస్టర్డ్ కంపెనీలు, పరిమితము కాని కంపెనీలు అని మనకి ఇక్కడ కనబడుతుంటాయి. ముఖ్యంగా 3 కనబడతాయండి. అంటే చార్టర్డ్ కంపెనీలు, ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన కంపెనీలు, రిజిస్టర్డ్ కంపెనీలు. మరి చార్టర్డ్ కంపెనీలు అని వేటిని అంటారు అంటే ఒక ప్రత్యేక రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కంపెనీలనే చార్టర్డ్ కంపెనీలు అంటారు. ఒక ప్రత్యేక రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడిన కంపెనీలనే చార్టర్డ్ కంపెనీలు అంటారు. రాజశాసనం ద్వారా ఈ కంపెనీలు చెలామణిలోకి వచ్చేవి. పూర్వకాలంలో వర్తక కంపెనీలన్నీ రాయల్ చార్టర్డ్ ద్వారా ఏర్పడేవి. మరి ఈ చార్టర్డ్ కంపెనీలకు ఉదాహరణ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మొదలగునవి మనకి ఈ చార్టర్డ్ కంపెనీలకి ఉదాహరణగా మనం చెప్పుకుంటాం. ఇది న్యాయసత్వము, పరిమిత రుణ బాధ్యత లక్షణాలను కలిగి ఉండవు. దీనికి ప్రత్యేక న్యాయసత్వము కానీ, పరిమిత రుణ బాధ్యత కానీ అనేవి ఉండవు అని చెప్తున్నాడు. కంపెనీ వ్యవహారాలన్నీ దాని రాజ్యాంగమును అనుసరించి నిర్వర్తించవలసి ఉండటము జరుగుతుంది. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజులు వారి పరిపాలనకు అవసరమైన లేదా వారి పరిపాలన కనుమరుగైనందున భారతదేశంలో ఇలాంటి కంపెనీలు ప్రస్తుతము చెలామణిలో లేకుండా పోవటము జరిగినది. కాబట్టి చార్టర్డ్ కంపెనీలు మన భారతదేశంలో ప్రస్తుతము లేవు అని చెప్పడం జరుగుతుంది. ఇది చార్టర్డ్ కంపెనీలకు సంబంధించిన బ్రీఫ్ సమాచారం. నెక్స్ట్, ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన కంపెనీలు. ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన కంపెనీలు. ఈ కంపెనీలను శాసనపూర్వక కంపెనీలని లేదా శాసనాత్మక కంపెనీలని వ్యవహరించడం జరుగుతుంది. ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన కంపెనీలకు మరొక పేర్లు ఏంటట? శాసనపూర్వకమైన కంపెనీలని లేదా శాసనాత్మక కంపెనీలు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందట. మరి రాష్ట్ర శాసన లేదా రాష్ట్ర విధాన సభ ద్వారా కానీ, కేంద్ర పార్లమెంటు ద్వారా కానీ ఒక ప్రత్యేక చట్టమును రూపొందించడం ద్వారా ఏర్పడిన కంపెనీని రాష్ట్ర విధాన సభ ద్వారా కానీ, కేంద్ర పార్లమెంటు ద్వారా కానీ ఒక ప్రత్యేక చట్టమును రూపొందించడం ద్వారా ఏర్పడిన కంపెనీని శాసనాత్మక కంపెనీ అంటారు. ఇలాంటి కంపెనీలను ప్రభుత్వం సాధారణంగా
ప్రత్యేక ప్రజా ప్రయోజనాలను అందించడాని కొరకు మాత్రమే ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి ఈ శాసనాత్మక కంపెనీలకి ఉదాహరణ ఏమిటని చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, జీవిత బీమా సంస్థ అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, రైల్వేలు, విద్యుత్ శక్తి సంస్థలు ఇవి శాసనాత్మక కంపెనీలకి ఉదాహరణగా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన కంపెనీలుగా మనము పేర్కొనటము జరుగుతుంది. మరి ఇంకా కొంచెము డెప్త్గా వెళ్ళినట్లయితే శాసనాత్మక కంపెనీలకు సంస్థాపనా పత్రము, నియమావళి అనే పత్రాలు తప్పకుండా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకనగా తమను సృష్టించిన చట్టం ద్వారా ఈ కంపెనీల కార్యకలాపాలు నిర్దేశించబడతాయి కాబట్టి. కంపెనీలను ప్రభుత్వం చట్టం ద్వారా సృష్టించినప్పటికీ అవి ప్రభుత్వ శాఖలుగా పరిగణించడానికి వీలు లేదు. ఎందుకంటే శాసనాత్మక కంపెనీలకు ప్రత్యేక న్యాయాత్మక అస్తిత్వం ఉంటుంది. ఇలాంటి కంపెనీలకు కంపెనీల చట్టము 2013 నియమ నిబంధనలు కూడా వర్తిస్తాయి. అంటే ఈ శాసనాత్మక కంపెనీలకు 2013 కంపెనీల చట్టంలో సూచించబడిన నియమ నిబంధనలు కూడా వర్తించడము జరుగుతాయని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరొక కంపెనీ ఏంటంటే రిజిస్టర్డ్ కంపెనీ. కంపెనీల చట్టము 2013 క్రింద కానీ లేదా అంతకు ముందు ఆచరణలో ఉన్న కంపెనీల చట్టం ప్రకారం నమోదైన కంపెనీలనే రిజిస్టర్డ్ కంపెనీలు అంటారు. కంపెనీల చట్టము 2013 కింద కానీ లేదా అంతకుముందు ఉన్న 1956 కంపెనీల చట్టం కింద కానీ నమోదు కాబడిన కంపెనీలనే రిజిస్టర్డ్ కంపెనీలు అని పిలవటం జరుగుతుంది. కంపెనీల చట్టం ప్రకారం 3 రకాలైన కంపెనీలను నమోదు చేయవచ్చు. అంటే రిజిస్టర్డ్ కంపెనీలను మళ్ళీ వేటిగా పరిగణించడం జరుగుతుందట. వాటా పరిమిత కంపెనీలు అని, పూచీ పరిమిత కంపెనీలు అని, పరిమితం కాని కంపెనీలు అని మనము పేర్కొనటం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి రెండవది ఏంటి అని చూసినట్లయితే రిజిస్టర్డ్ కంపెనీ తర్వాత రుణ బాధ్యత ఆధారంగా కంపెనీల వర్గీకరణ. అందులో మళ్ళీ మనకి 3 కనబడతాయి. 1 వాటా పరిమిత కంపెనీలు, 2 పూచీ పరిమిత కంపెనీలు, 3 పరిమితం కాని కంపెనీలు. మరి వాటా పరిమిత కంపెనీలు అంటే ఏమిటి అనేది చూసినట్లయితే కంపెనీల చట్టము 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 22 ప్రకారం వాటాదారుని రుణ బాధ్యత అతని వాటా విలువ మేరకే పరిమితం చేసే కంపెనీలను వాటా పరిమిత కంపెనీలు అంటారు. వాటాదారుని రుణ బాధ్యత అతని వాటా విలువ మేరకే పరిమితం చేసే కంపెనీలను వాటా పరిమిత కంపెనీలు అంటారు అని చెప్పడం జరుగుతుంది. అంటే వాటాదారుడు ఎంత మేరకైతే వాటాలను తీసుకుంటాడో అంతకు మించి కంపెనీ రుణ బాధ్యత విషయంలో భాగం పంచుకోవలసిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితులలో లేదా ప్రస్తుత కాలంలో వాటా పరిమిత కంపెనీలు మాత్రమే ఎక్కువగా నమోదు కావటం
జరుగుతున్నాయి. కాబట్టి వాటా పరిమిత కంపెనీలే ఇప్పుడు పబ్లిక్ కంపెనీలుగా, ప్రైవేట్ కంపెనీలుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక ఏ అనే వ్యక్తి ఒక కంపెనీ వాటాను 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్లయితే అతని యొక్క రుణ బాధ్యత ఎంత మేరకు ఉండడం జరుగుతూ ఉంటుందంటే కేవలము తాను ఎంతైతే పెట్టుబడి పెట్టడం జరిగిందో అంత విలువ మేరకే పరిమితం చేయడం జరిగినట్లయితే దానిని వాటా పరిమిత కంపెనీలుగా పరిగణించడం జరుగుతుంది. మరి నెక్స్ట్ రెండవది ఏంటంటే పూచీ పరిమిత కంపెనీలు. రుణ బాధ్యత ఆధారంగా కంపెనీలలో రెండవది పూచీ పరిమిత కంపెనీలు. ఇక పేర్లోనే కనబడుతుంది. ఈ కంపెనీలు ఏమిటంటే వాటా మూలధనముతో కానీ వాటా మూలధనము లేకుండా కూడా నమోదు కావచ్చు ఇలాంటి కంపెనీలు. అయితే ఇందులో సభ్యుల రుణ బాధ్యత మాత్రము వారు ఇచ్చిన పూచీ మేరకు పరిమితమై ఉండటం జరుగుతుంది. అంటే కంపెనీని రద్దు చేసే సమయంలో లేదా రద్దు చేసే సందర్భంలో అవసరమైన మొత్తమును సమకూర్చడానికి ప్రతి సభ్యుడు కొంత మేరకు పూచీ ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి సభ్యుడు ఎంత మేరకు పూచీ ఇవ్వటం జరుగుతుందనేది ఇక కంపెనీ సంస్థాపన పత్రము లేదా నియమావళి పత్రంలో నిర్దేశించడం జరుగుతుంది. రైట్. పూచీ పరిమిత కంపెనీలలో మనము ఇక సంస్థాపన పత్రంలో కానీ నియమావళి పత్రంలో కానీ ఎంత మేరకు పూచీ ఇవ్వటం జరుగుతూ ఉంటుందనేది నిర్దేశించడం జరుగుతుంది. కాబట్టి అంత మేరకే మనము పూచీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అది మనము దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ ధ్యేయం ఏంటిదట? లాభార్జన కావటం జరగదట. కేవలం సేవా దృక్పథంతో ఏర్పడిన కంపెనీలు మాత్రమే ఇక పూచీ పరిమిత కంపెనీలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి పూచీ పరిమిత కంపెనీలకు ఉదాహరణ ఏమని చెప్పుకోవచ్చు అంటే విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంఘాలు, వాణిజ్య మండలులు, క్లబ్బులు ఇవి పూచీ పరిమిత కంపెనీలకు ఉదాహరణగా చెప్పుకుంటాం. నెక్స్ట్ పరిమితం కాని కంపెనీలుగా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ పరిమితం కాని కంపెనీలు. భారత కంపెనీల చట్టము సెక్షన్ 2 సబ్సెక్షన్ 92 ప్రకారం ఈ కంపెనీలనే అపరిమిత కంపెనీలు అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఈ కంపెనీలలో వాటాదారుల రుణ బాధ్యత అపరిమితంగా పేర్కొనటం జరుగుతుంది. అంటే ఇక ఏ కంపెనీలలో అయితే వాటాదారుల రుణ బాధ్యత అపరిమితంగా పేర్కొనటం జరుగుతుందో అలాంటి కంపెనీలను పరిమితం కాని కంపెనీలు అనడం జరుగుతుంది. కావున ఈ కంపెనీని మూసివేసే సందర్భంలో కంపెనీ అప్పులు తీర్చడానికి సభ్యుల యొక్క సొంత ఆస్తులను అమ్మవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి పరిమితం కాని కంపెనీలు వాటా మూలధనముతో ఏర్పడవచ్చు లేదా మూలధనము లేకుండా ఏర్పడవచ్చును. ఈ వాటా పరిమితం కాని కంపెనీలు పబ్లిక్ కంపెనీ అయినా కావచ్చు, ప్రైవేట్ కంపెనీ అయినా కావచ్చు. కానీ ప్రస్తుత తరుణంలో లేదా ప్రస్తుత కాలంలో ఇలాంటి కంపెనీలు చాలా అరుదుగా కనిపించడం జరుగుతుంది.
ఇవి రుణ బాధ్యత ఆధారంగా కంపెనీలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రజల అభిలాషను బట్టి కంపెనీలు. ప్రజల అభిలాషను బట్టి కంపెనీలను 2 రకాలుగా వర్గీకరణ చేయటం జరుగుతుంది. ఒకటి పబ్లిక్ కంపెనీలు అని, రెండవది ప్రైవేటు కంపెనీలు అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి పబ్లిక్ కంపెనీ అంటే ఏమిటి అని చూసినట్లయితే, కంపెనీల చట్టము 2013 సెక్షను 2 సబ్సెక్షను 71 ప్రకారం ప్రైవేటు కంపెనీ కానిది పబ్లిక్ కంపెనీగా నిర్వచించవచ్చును. ప్రైవేటు కాని కంపెనీని పబ్లిక్ కంపెనీగా నిర్వచించవచ్చును. అయితే ప్రైవేటు కంపెనీ విధించే నిబంధనలు వాటాల బదిలీ. ప్రైవేటు కంపెనీ విధించే నిబంధనలు ఏంటంటే వాటాల బదిలీ, సభ్యుల గరిష్ట సంఖ్య, పరిచయ పత్రము జారీ, ఇవి పబ్లిక్ కంపెనీకి వర్తించడం జరగదు. అంటే పబ్లిక్ కంపెనీ వాటాలను మాత్రమే స్టాక్ ఎక్స్చేంజీ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు. పబ్లిక్ కంపెనీని స్థాపించడానికి లేదా నమోదు చేయడానికి 7 సభ్యులు ఉండాలి. అంటే ఇంకా బ్రీఫ్గా చెప్పాలి అంటే మనము ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలంటే, డెప్త్గా వెళ్ళాలి అంటే వాటాలను జారీ చేయరాదని, అంటే వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేయరాదనే నిబంధన, అదేవిధంగా గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం చేస్తూ, మూలధన సేకరణ నిమిత్తము పరిచయ పత్రము జారీ చేయటము జరుగుతూ ఉంటుంది అని, ఇలాంటివి ఏవైతే కలిగి ఉండటం జరుగుతుందో అలాంటి కంపెనీలను పబ్లిక్ కంపెనీలు అని పిలవటం జరుగుతుంది. ఇంకా డెప్త్గా మనం ముందు నేర్చుకుంటాం దీని మీద దగ్గర. మరి ప్రైవేట్ కంపెనీ అంటే ఏమిటి అని చూసినట్లయితే, కంపెనీల చట్టము సెక్షన్ 2, కంపెనీల చట్టము 2019 కాదు 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 68 ప్రకారం ఏ కంపెనీ అయితే కంపెనీ వాటాలను బదిలీ చేయకూడదని, సభ్యుల సంఖ్య 200కు మించరాదని, మూలధన సేకరణ నిమిత్తము పరిచయ పత్రమును జారీ చేయకూడదనే నిబంధన, తమ సభ్యులు డైరెక్టర్లు లేదా వారి బంధువుల నుండి మాత్రమే డిపాజిట్లు ఆమోదించవచ్చని, ఇతరుల నుండి ఆమోదించకూడదనే నిబంధనలు పాటిస్తుందో అలాంటి కంపెనీని ప్రైవేట్ కంపెనీ అంటారు. మరి ప్రైవేట్ కంపెనీని నమోదు చేయడానికి కనీసం 2 సభ్యులుంటే సరిపోతుంది మరియు తమ సొంత నియమావళిని కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఆ నియమావళి అనేది నిర్దేశించిన విధంగా కనీసము చెల్లించిన మూలధనము కలిగి ఉంటే సరిపోతుంది. అయితే కంపెనీల సవరణల చట్టము 2015 ద్వారా ఈ కనీస చెల్లించిన మూలధనము నిబంధనను ఇక మే 29, 2015న తొలగించడం జరిగినది. కాబట్టి కనీస మూలధనం అనే పదము లేదా కనీస చెల్లించిన మూలధనం అనే పదం ఏమీ ఉండకుండా ఉండటం జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. మరి ఇక 4వది చూసినట్లయితే, కంపెనీ స్వభావాల ఆధారంగా వర్గీకరణ. ఏంటట? ప్రభుత్వ కంపెనీలు అని ఒకటి. ప్రభుత్వ కంపెనీలు. మరి ప్రభుత్వ కంపెనీలని వేటినంటే గవర్నమెంట్ కంపెనీస్ అని చెప్తున్నాడు ఇక్కడ. పబ్లిక్ కంపెనీలు గవర్నమెంట్ కంపెనీలు కావండి.
మరి ప్రభుత్వ కంపెనీలు అంటే ఏంటంటే చూడండి, భారత కంపెనీల చట్టము 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 45 ప్రకారం కంపెనీ చెల్లించిన మూలధనములో 51%కు తక్కువ కాకుండా కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వము కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కానీ కలిగి ఉన్నట్లయితే అలాంటి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. చట్టరీత్యా ప్రభుత్వ కంపెనీకి అనుబంధంగా ఉన్న కంపెనీని కూడా ప్రభుత్వ కంపెనీగానే వ్యవహరించడం జరుగుతుంది. మరి ప్రభుత్వ కంపెనీ పబ్లిక్ కంపెనీ లేదా ప్రైవేట్ కంపెనీ అయి కూడా ఉండవచ్చు. మరి అదేవిధంగా ఈ కంపెనీకి కొన్ని ప్రత్యేక అంశాలను పేర్కొనటం జరిగింది. అంటే ప్రభుత్వ కంపెనీకి కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చడం జరిగిందట. ఆ అంశాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ కంపెనీకి ప్రత్యేక న్యాయాత్మక వ్యక్తిత్వం ఉంటుంది. అన్ని వాటాలు భారతదేశాధ్యక్షుని పేరుతో ఉన్నప్పటికీ ప్రభుత్వ కంపెనీని ప్రభుత్వ ఏజెంటుగా భావించరాదు. ఇక్కడ ఏమంటుంది చూసారా, అన్ని వాటాలు భారతదేశాధ్యక్షుని పేరు మీద ఉన్నప్పటికీ ప్రభుత్వ కంపెనీని ప్రభుత్వ ఏజెంటుగా భావించడానికి వీల్లేదట. మరి అదేవిధంగా ప్రభుత్వ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించరు. ప్రభుత్వ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించారు. కావున వారిని సివిల్ సర్వెంట్స్గా పరిగణించడానికి వీలు లేదు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 311లో ఉన్న రక్షణ లభించదు. అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ కంపెనీ ఆడిటర్ను నియమించాలి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ కంపెనీ ఆడిటరును నియమించాలి. అదేవిధంగా ఆడిటరు నివేదికను ఆడిటర్ జనరల్కు కూడా పంపాలి. ఆ నివేదికపై ఆడిటర్ జనరల్ వ్యాఖ్యానించే హక్కు కలిగి ఉంటాడు. ఆడిటర్ జనరల్ వ్యాఖ్యానాలను ప్రస్తావనలతో సహా ఆడిట్ నివేదికను కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ కంపెనీలో సభ్యత్వము ఉంటే సాధారణ వార్షిక సమావేశము జరిగిన 3 నెలల లోపుగా కంపెనీ నిర్వహణకు సంబంధించి ఒక నివేదికను తయారు చేయమని ఆదేశించవచ్చు. ఈ నివేదికను ఆడిటర్ జనరల్ వ్యాఖ్యానాలను చేర్పులను పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వమునకు కూడా పబ్లిక్ కంపెనీలో సభ్యత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విధానసభ శాసనసభలలో ఆడిటర్ నివేదికను ఆడిటర్ జనరల్ వ్యాఖ్యానాలను ప్రవేశపెట్టవలసి
ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 1956కు ముందు కానీ ఆ తరువాత కానీ నమోదైన ఏ ప్రభుత్వ కంపెనీ కూడా మేనేజింగ్ ఏజెంటును నియమించకూడదు. ఏమంటున్నారు? 1956 ఏప్రిల్కు ముందు కానీ ఆ తరువాత కానీ నమోదైన ఏ ప్రభుత్వ కంపెనీ కూడా మేనేజింగ్ ఏజెంటును నియమించకూడదు అనేది ఇక్కడ కండిషన్గా ఉంది. అదేవిధంగా అధికారిక గెజిట్లో ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల చట్టంలోని ఏ నిబంధననైనా ప్రభుత్వ కంపెనీలకు వర్తింపజేయవచ్చును. మరి ఇవి ప్రభుత్వ కంపెనీలకు ఇక ప్రత్యేక అంశాలుగా చేర్చడము జరిగినది. మరి దీని తరువాత ఇక మరి మనకి విదేశీ కంపెనీలుగా మనకు చెప్పడం జరిగినది. మరి విదేశీ కంపెనీలు అని వేటిని అనడం జరుగుతూ ఉంటుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఫారిన్ కంపెనీస్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 42 ప్రకారం విదేశాలలో నమోదైన ఇక విదేశీ కంపెనీ మరి ఏరోప్లేన్ మోడ్ యాడ్ చేయలేరా? అంతే, రైట్. విదేశీ కంపెనీ, ఫారిన్ కంపెనీ. మరి ఫారిన్ కంపెనీ అంటే ఏమిటి అని చూసినట్లయితే భారత కంపెనీల చట్టము 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 42 ప్రకారం విదేశాలలో నమోదై కంపెనీల చట్టం 2013కు ముందు కానీ ఆ తరువాత కానీ భారతదేశంలో వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న కంపెనీలను విదేశీ కంపెనీలు అంటారు. భారత కంపెనీల చట్టము 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 42 ప్రకారము విదేశాలలో నమోదై భారత కంపెనీల చట్టము 2013కు ముందు కానీ ఆ తరువాత కానీ భారతదేశంలో వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న కంపెనీలను విదేశీ కంపెనీలు అంటారు. కంపెనీల చట్టంలోని ఈ దిగువ నిబంధనలు విదేశీ కంపెనీలకు వర్తిస్తాయి. మరి విదేశీ కంపెనీలు అని పిలువడాని కొరకు ఈ నిబంధనలను చేర్చడం జరిగిందట. అవేంటి అంటే భారతదేశంలో వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న 30 రోజులలోగా కంపెనీల రిజిస్ట్రార్కు విదేశీ కంపెనీలు ఈ దిగువ పత్రాలను సమర్పించవలసిన అవసరం ఉంటుంది. భారతదేశంలో విదేశీ వ్యాపారానికి సంబంధించిన వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న 30 రోజులలోగా కంపెనీల రిజిస్ట్రార్కు కొన్ని పత్రాలను సమర్పించవలసిన అవసరం ఉంటుందట. అవి ఒకటి కంపెనీ రాజ్యాంగమైనటువంటి సంస్థాపన పత్రము, నియమావళి, ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా కంపెనీ యొక్క రిజిస్టర్డ్ కార్యాలయము యొక్క చిరునామా, అదేవిధంగా కంపెనీ డైరెక్టర్లు, కంపెనీ సెక్రటరీల వివరాలు, అదేవిధంగా విదేశీ కంపెనీ తరపున భారతదేశంలో వ్యవహారాలు చూసుకునే ప్రతినిధుల పేర్లు, వారి వివరాలు, భారతదేశంలోని ప్రధాన వ్యాపార స్థానం యొక్క పూర్తి వివరాలు. వీటికి సంబంధించిన వివరాలను కంపెనీల రిజిస్ట్రార్కు భారతదేశంలో స్థావరం ఏర్పాటు చేసుకున్న 30 రోజులలోగా ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మరి అదేవిధంగా ఇంకో కండిషన్ ఇంకా ఏంటంటే విదేశీ కంపెనీ ప్రతి సంవత్సరాంతమున ఆ కంపెనీ లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి 3 ప్రతులను కంపెనీల రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. ఈ పత్రంతో పాటు భారతదేశంలో విదేశీ కంపెనీ స్థాపించిన అన్ని వ్యాపార స్థలాల జాబితాను కూడా రిజిస్ట్రార్కు సమర్పించాలి. ఇంకా ప్రతి విదేశీ కంపెనీ తన కార్యాలయము లేదా వ్యాపార స్థలాల వద్ద కంపెనీ పేరు ఏ దేశంలో నమోదైనది ఆంగ్ల భాషలో మరియు ప్రాంతీయ భాషలో అందరికీ కనిపించే విధంగా వ్రాసి ఉండాలి. అదేవిధంగా విదేశీ కంపెనీకి అందజేయవలసిన ఏ పత్రాన్ని అయినా లేదా నోటీసును అయినా ఆ కంపెనీ అధికృత వ్యక్తికి అందజేయవలెను. అదేవిధంగా భారతదేశంలో ఏర్పాటైన విదేశీ కంపెనీలు ఆస్తులపై ఛార్జీ కల్పించినప్పుడు ఛార్జీల రిజిస్ట్రేషన్కు వర్తించే అన్ని నిబంధనలు ఆ కంపెనీలకు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం లేదా కోర్టు ఉత్తర్వుల ద్వారా భారతదేశంలో వ్యాపారం చేస్తున్న విదేశీ కంపెనీలను పరిసమాప్తి చేయవచ్చును. అదేవిధంగా కంపెనీ రద్దు అయినప్పుడు లేదా మనుగడ కోల్పోయినప్పుడు కంపెనీ పరిసమాప్తి చెందుతుంది. ఇకపోతే చివరగా ఏ విదేశీ కంపెనీ అయినా చట్ట నిబంధనలు పాటించనప్పుడు కంపెనీ మరియు సంబంధిత అధికారులు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఇవి విదేశీ కంపెనీ యొక్క నిబంధనలుగా మనము చెప్పుకోవటం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మనము ఏమేమి నేర్చుకున్నామని చూసినట్లయితే ఈరోజు కంపెనీలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగినది అని చూసినట్లయితే మనకి 4 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగిందని నేర్చుకున్నాం. మరి దీనికంటే ముందు కంపెనీల చట్టం 2 కంపెనీల చట్టం 1956 ఉండే. అప్పుడు 10 రకాల కంపెనీలు మాత్రమే ఉండేనట. ఇప్పుడు 2013లో ఏర్పాటు చేయబడిన కంపెనీ చట్టం ప్రకారం 15 కంపెనీలు అమల్లో ఉండడం జరిగిందని చెప్తున్నాను. మరి ఈ 15 రకాలను మనం ఏ విధంగా పేర్కొనడం జరిగిందంటే 4 రకాలుగా పేర్కొనడం జరిగిందంట. నమోదు ఆధారంగా వర్గీకరణ, రుణ బాధ్యత ఆధారంగా వర్గీకరణ, ప్రజల అభిలాషను బట్టి వర్గీకరణ, అదేవిధంగా స్వరూప స్వభావాలను బట్టి లేదా కార్యకలాపాలను బట్టి వర్గీకరణ అని పేర్కొనడం జరిగింది. ఓకే, అందులో మరి చార్టర్డ్ కంపెనీలు అని, ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన కంపెనీలు, వీటిని శాసనాత్మక కంపెనీలు అని, రిజిస్టర్డ్ కంపెనీలు అని, వాటా పరిమిత కంపెనీలు అని, పూచీ పరిమిత కంపెనీలు అని, అపరిమిత పూచీ కంపెనీలు అని, అదేవిధంగా పబ్లిక్ కంపెనీలు అని, ప్రైవేట్ కంపెనీలు అని, తర్వాత ప్రభుత్వ కంపెనీలు అని, విదేశీ కంపెనీలు అని మనము పేర్కొనటము జరిగినాయి. ఓకేనండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. షేర్ విత్ ఎనీవన్.